కన్యా రాశి వాళ్ళకి 2025 సగటు ఫలితాలను లేదా సగటు ఫలితాలను అందించవచ్చు. మరోవైపు శని సంచార విషయానికి వస్తే సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు విషయాలు బాగా జరుగుతున్నట్లు కనిపిస్తాయి. తరువాత శని యొక్క సంచారం అప్పుడప్పుడు సగటు ఫలితాలను అందించగలదు. బృహస్పతి యొక్క సంచారం మే మధ్యలో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత అది స్థిరమైన ఫలితాలను ఇవ్వవచ్చు. వీటన్నింటికీ యొక్క ప్రయోజనం ఏమిటంటే మీ మొదటి మరియు సప్తమ గ్రహాల నుండి రాహుకేతువుల ప్రభావం మే తర్వాత నిలిచిపోతుంది. దీంతో వ్యాపారాలకు ఇక ఇబ్బందులు తప్పవు. వైవాహిక ఆందోళనలు కూడా అనుకూలత విస్తరిస్తుంది. వివాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఆరోగ్యంలో కూడా తులనాత్మకంగా మెరుగుదల చూడవచ్చును. విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు అనుకూలమైన గ్రేడ్లను పొందే అవకాశాలు కూడా కలిగి ఉన్నారు. ఈ పద్ధతిలో కొన్ని మినహాయింపులతో ఈ సంవత్సరం చాలా వరకు పరిస్థితులు మీకు సానుకూల ఫలితాలను అందిస్తున్నట్లు సూచిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారికి ఈ సంవత్సర పరిహారం చూసుకున్నట్టయితే కుంకుమ పువ్వు లేదా తిలకాన్ని మీ నుదుటిపై క్రమం తప్పకుండా రాసుకోవాలి. అంటే మీరు ఎప్పుడు కూడా మీరు తిలకాన్ని నుదుటిపై దిద్దుకోవాలి లేదా కుంకుమతోటి మీరు నుదుటన బొట్టు ధరించాలి.